హాయ్ అండి. నమస్తే. ఇది భోగి రోజు సాయంత్రం అనమాట. మా అమ్మ రంగుల సామాగ్రి అంతానే మా అమ్మే తయారు చేసుకుంటదండి. కలర్సు తీసుకొనొస్తే అన్నీ ఇంకా బియ్యం పిండేసి అందులో ఏసి రెడీ చేసుకుంటదనమాట. ఇక్కడ మా చెల్లి ఏస్తుంది. నీ మొత్తం సెట్టింగ్ అంతా చేసేది మా చెల్లి. పైన కలర్స్ ఏసేది నేను, మా అమ్మ. మా అమ్మ కూడా సైడ్స్ అన్నీ మా అమ్మే పెట్టేసిద్ది. చూడండి కలర్స్ ఏసిన తర్వాత ఎంత బావుందో చక్కగానే. ఆవు గూడా ఏసాము ఒకటి. అంటే వేయడం అంటే కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు. మొత్తం వాకిలంతా నిండుగా ఉండాలి. అది అనమాట కాన్సెప్ట్. ఒకదానికొకటి మించి ఉండాలని జెప్పేసి అలాగా వేసామనమాట. మా ముగ్గంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఆ చివరి వరకు ఎళ్ళాము. ఎలా ఏస్తున్నారని జెప్పేసి ఒకసారి చూద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ముగ్గు చూసేసారు కదా! ఆ చివరియి గూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి ఒకసారి. ఇంక ఇక్కడ బ్యాలెన్స్‌గా రంగు ఉండిపోయింది. అక్కడ వేసేయి అంటే ఇంకా అక్కడ కొంచెం వేసేసి ఇంక వెళ్తున్నాను. నేను మా చెల్లి. ఆవైతే మట్టికి భలే వచ్చిందండి ఎక్సలెంట్‌గా. ఆవుకి పైన టవల్‌లాగా దుప్పటిలాగా అనమాట. అలా వచ్చేటట్టు కూడా అది కూడా వేసాము. కలర్స్ కాంబినేషన్ కూడా తెలియాలండి. ముగ్గంటే ముగ్గు వేయడం ఒకటి కాదు. కలర్ కాంబినేషన్ కూడా తెలిస్తేనే అనమాట. చూడండి ఒక్కదానికొకటి మించి ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఇది ఎంత బావుందో. నేను మ్యూజిక్ పెట్టనా? మ్యూజిక్ పెడతాను. ఓకేనా? బాబోయ్! ఇన్ని ముగ్గులు ఎలా వేసారండి బాబు? కాదు ఎవరు బాబోయ్, అసలు చివరి ముగ్గులు అసలు ఖాళీ కూడా లేదు అక్కడనే. బాబోయ్, ఆ లైన్ కూడా తప్పకండి అలాగేసిందో. ఇక్కడ గుడి దగ్గర ముగ్గులన్నీ వేశారు. రేపు భోగి పండుగ కదా, ఇంకా భోగి సంబంధించిందంతా అక్కడ ప్రిపేర్ చేశారనమాట. పొంగలు పెట్టి అక్కడ నైవేద్యంగా పెట్టి భోగి మంట వేసి ఇంకా అమ్మవారి కళ్యాణం కూడా చేశారు. అది కూడా రేపు వీడియోలో పెడతాను చూడండి. మా ముగ్గులు అయితే బాగున్నాయి కదా. ఒక లైక్ వేసి షేర్ చేసుకోండి. ఓకేనా?